సార్వత్రిక ఎన్నికలు 4వ దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల పైచిలకు ఓటర్లందరికీ అవగాహన కల్పించేందుకు, పోలింగ్కి సంబంధించి అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం కూడా చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బిజీగా ఉన్నటువంటి కూడళ్లలో ఇలాంటి నమూనా ఈవీఎం యంత్రాలని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అసలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళగానే ఓటర్లు సాంకేతికంగా ఉన్నటువంటి ఇలాంటి పరికరాలను చూసి ఆందోళన చెందకుండా ఉండేందుకు, అలాగే తమ వెసులుబాటు కలిగి ఓటు వేసేందుకు అనువుగా ఎక్కడ ఎలాంటి మీటలు ఉంటాయన్నదని తెలుసుకునేందుకు వీలుగా ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసింది. ఇది బ్యాలెట్ యూనిట్. సాధారణంగా ఇది పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్. ఒకటి కంట్రోల్ యూనిట్ అనే ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఉంటుంది. అలాగే ప్రతి ఓటరు కూడా ఇలాంటి బ్యాలెట్ యూనిట్ మీదే తమ ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. సీల్డ్ కంపార్ట్మెంట్లో, అంటే ఎవరో చూడకుండా ఉండేటువంటి ఒక కంపార్ట్మెంట్లో ఇలాంటి బ్యాలెట్ యూనిట్తో పాటు ఒక వీవీప్యాట్ యంత్రాన్ని కూడా ఉంచుతారు. సాధారణంగా కౌంటింగ్ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి జారీ చేసేటువంటి ఓటు నమోదు తర్వాత ఇలాంటి బ్యాలెట్ యూనిట్లో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ లైట్, ఆకుపచ్చని మీట అయితే వెలుగుతుంది. అప్పుడు ఓటు నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకు నచ్చినటువంటి ఇలా మొత్తంగా ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు, వరుస క్రమం, పేరు, అలాగే పార్టీ చిహ్నాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. దాదాపుగా ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మందికి సంబంధించినటువంటి పేర్లు నమోదై ఉంటాయి. తమకు నచ్చినటువంటి అభ్యర్థి మీద ఓటు నమోదు చేసేందుకు వీలుగా ఓటర్ తను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలో కనిపిస్తున్నటువంటి బ్లూ మీటర్ను నొక్కితే కనుక ప్రతి ఓటరు బ్లూ మీటర్ నొక్కితే ఇక్కడ ఎరుపు రంగు మీటర్ నమోదవుతుంది. అప్పుడు ఓటు నమోదైనట్టుగా భావించాల్సి ఉంటుంది. అలాగే వీవీప్యాట్లో కూడా ఒక 7 సెకండ్ల పాటు ఓటర్ వెరిఫైయబుల్ ఆడిట్ ట్రయల్ అనేటువంటి ఒక పేపర్ స్లిప్ కూడా, తాను ఏ అభ్యర్థికి ఓటు వేశానన్న దాన్ని సరిచూసుకునేందుకు వీలుగా ఒక స్లిప్ కూడా, ముద్రితమైనటువంటి స్లిప్ కూడా వీవీప్యాట్ యంత్రంలో కనిపిస్తుంది. ఒక 7 సెకండ్ల పాటు కనిపించిన తర్వాత అది వీవీప్యాట్ యంత్రంలో పడిపోతుంది. అలా మొత్తంగా ఓటు నమోదైనట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం 14 రకాలైనటువంటి ధృవీకరణ పత్రాలతోటి ఒక ఓటరు ప్రతి పోలింగ్ కేంద్రంలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓటర్ జాబితాలో పేరు నమోదైన తర్వాత ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ధృవీకరణ కార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏ గుర్తింపు కార్డులైనా లేదా ఆధార్ కార్డునైనా తీసుకెళ్ళి ప్రతి ఓటర్ కూడా తన ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా 14 రకాలైనటువంటి ధృవీకరణ పత్రాలని ఓటర్ కేంద్రంలోకి ఒక ఓటరు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. అలాగే తదుపరి ఓటర్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత తన ఓటర్ జాబితాలో పేరును సరిచూసుకునేందుకు వీలుగా ఒక అదర్ పోలింగ్ ఆఫీసర్, ఓపీఓ ఉంటారు. దాన్ని జాబితాలో చూసుకున్న తర్వాత ఆయనకి మార్కింగ్ ఇచ్చి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత మరొక అధికారి ఆయన ఓటరు వేలుపైన ఇంకుతో, ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఇంకుతో ఒక ముద్రను కూడా నమోదు చేస్తారు వేలిపైన. ఆ తరువాత దాన్ని ప్రిసైడింగ్ అధికారికి చూపించి ఆ ఓటును నమోదు చేసేందుకు వీలుగా ఆయన తదుపరి తనకున్నటువంటి కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటును రిలీజ్ చేస్తారు. ఓటు రిలీజ్ చేసిన తర్వాత ఇలాంటి బ్యాలెట్ యూనిట్ మీదే ఓటరు తన ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా ఇదంతా ఒక 45 సెకండ్ల పాటు నుంచి 1 నిమిషం పట్టే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియకి. ఆ తదుపరి పూర్తిగా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఓటు నమోదైనట్టుగా భావించాలి. ఆ తదుపరి ఓటర్ తన ఓటు నమోదైనట్టుగా గుర్తించి ఇక పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇలాంటి ప్రక్రియను తెలుసుకునేందుకు వీలుగా స్వీప్ ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడలోని బెంచ్ సర్కిల్ వద్ద ఎన్నికల సంఘం ఇలాంటి బ్యాలెట్ యూనిట్ నమూనాను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఈవీఎంల నమూనాను చూపించేందుకు వీలుగా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది.